సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా రాజకీయాల్లో ఓటమి చెందితే ఆ ఓటమి తాలూకా కారణాలు విశ్లేషించుకొని మరలా గెలుపు కొరకు ప్రయత్నించడం మనందరం కూడా రాజకీయాల్లో చూస్తూనే ఉంటాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉందనే చెప్పుకోవాలి. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా మరింత విచ్చలవిడితనంగా మాట్లాడుతుండడం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్క మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా రోజు రోజుకి హద్దులు మీరి రాజకీయాల్లో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి చూసి నోరు మీద వేలేసుకుంటున్న పరిస్థితి. మొన్నటికి మొన్న పేర్ని నాని వ్యాఖ్యలు కావచ్చు, అంబటి రాంబాబు మాటలు కావచ్చు, ఇవన్నీ మర్చిపోకముందే తాజాగా మాజీ ఎంపీ అయినటువంటి మోదుగుల వేణుగోపాల్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే లాఠీలే AK-47 లాగా పనిచేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వీళ్ళందరి వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఎక్కడైనా కూడా రాజకీయంగా ప్రజల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఓటమిని దాటుకొని మళ్ళీ గెలిపోయి వెళ్ళాలని చూడడం మనం ఎక్కడైనా ఆనవాయితీగా ఉంటుంది. కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి మాత్రం 2029లో వస్తామని చెప్పగానే చూస్తున్నారు. మరోపక్క ప్రజల మీద కావచ్చు, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. రాజకీయ నాయకులు ఉన్న మాటలు మరిచిపోయి నిజంగా సభ్య సమాజం తలదించుకునేలా బెదిరింపులు చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు మహిళల గురించి అన్ని రకాలుగా. మోదుగుల వేణుగోపాల్ గారు, ఈయన గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే లాఠీలు AK-47 అన్నీ చాలా బలంగా పనిచేస్తామని చెప్పేసి ప్రజల్లోకి ఒక భయంకరమైన వాతావరణం సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొన్న పేర్ని నాని, వీళ్ళందరూ ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేస్తున్నారంటారు? ఏమైనా పిచ్చి పుట్టిందా, లేకపోతే ఏమైనా పిచ్చుకోక కరిసిందా? ఈ పిచ్చివాగుడేంటి? ఇప్పుడు పేర్ని నాని మాట్లాడాడు, లేకపోతే అంతకుముందు రోజా మాట్లాడింది, అసలు ఆదిమూలపు సురేష్ మాట్లాడారు, కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడాడు, ఇప్పుడు ఈ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. మనకేదో సోకింది. ఇదేంటంటే ఏదో జరిగింది, ఏదో జరగకపోతే ఇట్లా పిచ్చి పుట్టదు కదా. ఈ పిచ్చివాగుడు వాగరు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గన్ భాష, ఆయన గన్ గన్ అని తప్ప ఇంకేం మాట్లాడతల్లా. ఫోన్ను చూపించి కూడా గన్ అంటున్నాడు. ఇది మీరు అన్నది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇతను మరి గన్ భాష. ఏది జగన్ అధికారంలోకి వస్తే మా AK-47 బలంగా పనిచేస్తుంది, మా గన్లు లేకపోతే లాఠీలు బలంగా పనిచేస్తాయి. ఈ గన్ భాష ఏంటి? జగను మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గన్ భాష, ఆ పేర్ని నాని నరకుడు భాష. ఏది కారుమూరి నాగేశ్వరరావు, పేర్ని నాని, లేకపోతే ఆదిమూలపు సురేష్, ఈ నరుకుడు భాష, రప్ప రప్ప. ఆ కారుమూరి నాగేశ్వరరావు మధ్య ఎక్కడో చూసా, ఏమని గుంటూరు యువతలాళ్ళనేమో ఇళ్లలో నరుకుతారంట, గుంటూరు అవతలాళ్ళలోనేమో ఇళ్లలో నుంచి లాక్కొచ్చి రోడ్డు మీద నరుకుతారంట. ఇప్పుడు పిచ్చి పుట్టిందా అంటే ఉంది. అందుకే అనమాట. అసలు ఈ నరుకుడేంటి, ఈ రప్ప రప్ప ఏంటి? వాడెవడో పిచ్చోడు, నిజంగా పిచ్చోడే. ఏది ఆ రోజు అక్కడ రెంటపాళ్ల పర్యటనలో ఫ్లెక్సీ పట్టుకుని ఒక పిచ్చోడు ఏదో పిచ్చి రాత రాసి గంగమ్మ జాతరలో ఏదో నరుకుతారని పెడితే ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి, ఆ జర్నలిస్ట్ ఎవడో ఉన్న చోట ఉండకుండా అరేంజ్డ్ ప్రెస్ మీటే, సెలెక్టెడ్ జర్నలిస్టులే. మరి ఎందుకు అడిగాడో ఆ జర్నలిస్ట్ ఆ డైలాగ్ గురించి అడిగితే ఇతను దాని మీద అసలు మామూలు సునకానందమా, పైశాచిక ఆనందమా, ఏంటది మళ్ళీ చెప్పు, ఏం సినిమా, రప్ప 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 అని అదే పనిగా రిపీట్ చేస్తాడు. అంటే జగన్ దాన్ని ఆనందిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడనా? ఇప్పుడు వీళ్ళందరూ ఈ నరుకుడు భాష. పేర్ని నాని ఒక 3 రోజులకి ఇదే గోల ఎక్కడ పెట్టినా కూడా. అంటే అప్పుడేదో అన్నాడు, ఏంటి చీకట్లో కన్ను కొట్టే లోపు పని అయిపోవాలా. చీకటి ఏంటి, కన్ను కొట్టడం ఏంటి, పని అయిపోవడం ఏంటి? పనికి మాలినాళ్ళు కాకపోతే అసలు ఆ భాష ఎవడన్నా మాజీ మంత్రి చేసినాడు? రాజకీయ కుటుంబం, పేర్ని కుటుంబం అంటే వాళ్ళ నాన్నే మంత్రిగా చేశాడు, కార్మిక నాయకుడిగా ఉన్నాడు. వాళ్ళ నోటి నుంచి ఈ మాటలా? ఇంకా పైపెచ్చు మళ్ళీ పెడనో ఎక్కడికో వెళ్ళాడు పేర్ని నాని, అక్కడ పోయి ఏం వాగాడు, చీకట్లో కాదురా పట్టపగలే నరకమని చెబుతానంటున్నాడు. అంటే ఇదంతా కూడా చూస్తుంటే మనకి ఒక డైవర్షన్గా కనపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఏమని విమర్శిస్తాడు, చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటాడు.
జగన్ ఏది చెప్పినా ఏది మాట్లాడినా రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఓకే, దానికి ఆపోజిట్ అంటారా? ఆయన పేరే రివర్స్ రెడ్డి. ఎందుకంటే ఆయన పరిపాలన రివర్స్. ఆయన ఏంటి, ఆ టెండర్లు కూడా రివర్స్ కదా. పోలవరం రివర్స్ టెండర్లని, రూలింగ్ రివర్స్ రూలింగ్, పోలీసింగ్ రివర్స్ పోలీసింగ్. ఇప్పుడు ఆ మాటలు కూడా రివర్స్గా అర్థం చేసుకోవాలి. ఏది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు కాదు ఆడుతోంది, వీళ్ళు అన్నమాట. చంద్రబాబు ఆయన మానాన్ని ఆయన అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతానే ఉన్నాడు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం, అమరావతి కట్టడం, రోడ్లు వేసుకోవటం, బిల్డింగ్లు కట్టడం, ప్రాజెక్టులు కట్టుకోవడం, పోలవరం ఆ డయాఫ్రమ్ వాల్ కట్టుకోవడం, విశాఖ స్టీల్ ప్లాంటు దానికి నిధులు తీసుకురావడం, అక్కడ ఏదో ఒక 3 ఫర్నెస్లు ఇవాళ 98%తో పనిచేస్తున్నాయి. లేకపోతే అక్కడ కర్నూలు, అక్కడ లేపాక్షి, ఆ మడకశిర, అక్కడేంటి ఒక ఏరోస్పేస్ హబ్ ఒకటి పెట్టడం, ఆ రక్షణ పరిశోధన సంస్థలు రాజ్నాథ్ సింగ్ని పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చి నెలకొల్పడం, ఏదో అసలు హైవేల విస్తరణ లేకపోతే ఎక్స్టెన్షన్, పెట్టుబడులు రాబట్టడం, కంపెనీలు తీసుకురావటం, గూగుల్ క్లౌడ్తో ఒప్పందం, మైక్రోసాఫ్ట్తో ఒప్పందం, టీసీఎస్ని తేవడం, లేకపోతే కాగ్నిజెంట్ని తీసుకురావడం, ఒక 91 ఐటీ కంపెనీలు తేవాలని నారా లోకేష్ ఒక లక్ష్యంగా పెట్టుకుని అతను ముందుకెళ్తున్నాడు. 1,00,000 మందికి అందులోనే ఉద్యోగాలు కల్పించాలని. అసలు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. అసలు భారతదేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో 156 క్యూబిట్స్తో అది వస్తుంది అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, ఈ విధంగా వాళ్ళు ఒక దీనిలో వాళ్ళు వెళ్తుంటే ఈ నరుకుడు, ఈ కన్నుకొట్టుడు, ఈ చీకట్లో పని అయిపోగొట్టుడు, లేకపోతే మీరన్న ఈ గన్ భాష ఏంటది, AK-47 బలంగా పనిచేస్తాయంటే AK-47. ఆయన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అతని నోటెమ్మటి ఈ మాటలంటే, ఆ ముందు ఒక ఆమె మాజీ మంత్రి రోజా, అసలు ఆమె అయితే గాలి భాష, ఏకంగా గాలి భాషే ఏంటి ఆ మాటలు, ఒక మహిళ మాట్లాడే మాటలేనా? ఎమ్మెల్యేలని గాలిలో వచ్చారు, ఈ గాలి నా కొడుకులు అంటారు. మహిళ అయ్యండి, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు వాళ్ళని మరి గాలి నా కొడుకులని ఆమె అంటే కేసు పెట్టాలా, అవసరం లేదా? ఆమెను అసలు అసెంబ్లీకి పిలిపించాలా, అవసరం లేదా? ఇంతవరకు ఏదో ఆ దిశగా చర్యలే. సభానాయకుడు చంద్రబాబుని ఉద్దేశించి పేరుని నాన్న ఏమన్నాడు, 76 ఏళ్ళు ఇంకెన్నాళ్ళు బతుకుంటావనో ఏదో అంటున్నాడు. అంటే నీకు 76 ఏళ్ళు, నువ్వు 52 ఏళ్ళని నువ్వు భూస్థాపితం చేస్తావా, ఎన్నాళ్ళు బతుకుంటావు, నువ్వు చచ్చిపోవా, ఏంటి ఈ మాటలు? అయ్యన్న పాత్రుడు అసలు సభాపతి, అతను స్పీకర్, అతను ఉద్దేశించి నీకు 80 ఏళ్ళు నువ్వు చావా అంటున్నాడు. అదే కదా. అసలు ఈ చావుల భాష ఏంటి, వయసు గురించి వీళ్ళకి ఎందుకు? మనకేమి పిచ్చి పుట్టింది అందుకే అన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఓడించగానే జనం 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోగానే మైండ్ పోయిందా, అది పిచ్చుకొక్క కరిసిందా అంటోంది. అందుకే అన్నమాట. అసలు ఒకడు కాదు కదా, ఎవరన్నా ఒకడు మాట్లాడితే వాడిని మాట్లాడచ్చు, వాడి మీద డిబేట్ పెట్టచ్చు, వాడి గురించి చర్చించవచ్చు. ఈ మొత్తం వీళ్ళంతా కూడబలుక్కుని ఈ నరుకుడు భాష, ఈ రప్ప భాష, లేకపోతే ఇళ్లలో నుంచి లాక్కొచ్చి చంపుతాం, రోడ్ల మీద వేసి చంపుతాం. ఆదిమూలపు సురేష్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అంటున్నాడు. ఈ లెక్క ఆల్రెడీ మీ లెక్కలు జనం సరి చేశారు కదా. 151 ఇచ్చింది వాళ్ళే, అన్ఫిట్, వీళ్ళు 151కి అనర్హులు, వీళ్ళకి 11 చాలు అని 5 ఎత్తుకుపోయింది వాళ్ళే. మీ లెక్కలు సరి చేయడానికి జనం ఉన్నారు. మీరు ఇప్పుడు జనాన్ని ఈ విధంగా టార్చర్ పెడుతున్నారంటే వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర. ఇందులో కుట్ర ఏంటంటే శాంతి భద్రతలని భంగం చేసే కుట్ర, భగ్నం చేసే కుట్ర. లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలి, మర్డర్లు చేయాలి, లేకపోతే హత్యాయత్నాలు చేయాలి, రేపులు జరగాలి, గ్యాంగ్ రేపులు జరగాలి. వీళ్ళంతా ఈ క్రిమినల్ గ్యాంగ్స్ని వెంటేసుకుని మనం చూసాం. సింగయ్యని చంపారు, రెంటపాళ్ళ వాడెవడ బెట్టింగ్ డాన్ సూయిసైడ్ చేసుకుని అతను చచ్చిపోవటం ఏంటి, అప్పులు పాలై. ఏడాది తర్వాత అతని విగ్రహాన్ని ఆవిష్కరిస్తాడంట. అంటే నీకు నీ కారు టైర్ల కింద నలిగి పక్కటెముకలు ఇరిగి
ఛాతీలో గుచ్చుకుని రక్తంలో ఇంటర్నల్గా బ్లీడ్ అయి గిలగిల కొట్టుకునే సింగయ్య పట్టడం, అతను ఈడ్చి పక్కన పడేస్తారు. ఏడాది క్రితం చచ్చిన బెట్టింగ్ డాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తావా? అంటే జగన్మోహన్ రెడ్డిలో మనకేం కనపడుతోంది? ఒక భూతం కనపడుతుంది, ఒక పిశాచంగా కనపడుతుంది. ఎక్కడో మనం పురాణాల్లో చదివాము, ఈ దెయ్యాలు, ఈ భూతాలు, ఈ సైతాన్లు. ఆమె అన్నది అసలు ఎవరు? షర్మిల. సైతాన్ సైన్యం అన్నది ఈ మొత్తాన్ని. ఎవరు? ఇప్పుడు ఈ సైతాన్ సైన్యానికి సేనాధిపతి పేరుని నాని, మనకు అదే కనపడుతోంది. ఎవరు? మహిళా సేనాధిపతి ఈ సైతాన్ సైన్యానికి రోజానా. ఇప్పుడు సైతాన్గా మారాడు. ఆంధ్రప్రదేశ్ పాలిట సైతాన్ జగన్ అని ఎవరంటున్నారు? షర్మిల అంటున్న పరిస్థితుల్లో ఇవాళ ప్రజల్లో అదే చర్చ అన్నమాట. లా అండ్ ఆర్డర్ దెబ్బతీయండి, మొత్తం తెనాల్లో ఆ గంజాయి మాఫియాని వెళ్ళి పరామర్శించండి, లేకపోతే ఆ బంగారుపాలెం వెళ్ళండి, అక్కడ పోయి పోలీసుల్ని కొట్టండి, లేకపోతే మనం చూసాము రాఫ్తాడు, అక్కడికి వెళ్ళి అక్కడ హెలికాప్టర్లు ధ్వంసం చేయండి, లేకపోతే పొదిలిపోయి మహిళల తలలు పగలగొట్టండి, గుంటూరు పోయి మిర్చి టిక్కీలు ఎత్తుకుపోండి. ఇదంతా నీకు పద్ధతి ప్రకారం ఒక వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి అశాంతి, అభద్రత. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయండి, ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చేయండి. ఏది? వచ్చే పెట్టుబడులను అడ్డుకోవాలి, కల్పించే ఉద్యోగాలు లేకుండా చేయాలి. అంటే చంద్రబాబుని దెబ్బతీయటం కోసం, ఆయన ఇమేజ్ని దెబ్బతీయటం కోసం ఇది ఒక కుట్రగా, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. నీకు ఒక కొత్త పదం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మనకు వచ్చింది. గతంలో వాళ్ళ నాన్న బతికున్నప్పుడు మన జర్నలిజంలో వచ్చిన కొత్త పదం ఏంటి? క్విడ్ ప్రోకో. విన్నావా? అంతకుముందు ఎప్పుడన్నా దాని గురించి అసలు లేదండి, అసలు అప్పటి వరకు ఊసేలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పదం ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరం. ఏది వ్యవస్థీకృత నేరం అంటే నేనేం చెప్తాను? ఇదే. ఏది? తెనాల్లో గంజాయి మాఫియా పరామర్శ, రెంటపాళ్లలో బెట్టింగ్ ఆడి విగ్రహావిష్కరణ, లేకపోతే ఇక్కడ సింగయ్యని తొక్కడం. ఒక వ్యవస్థీకృతంగా చేస్తున్నటువంటి ఈ నేరాలను అడ్డుకోవాల్సింది ఎవరు? పోలీస్. అందుకని వీళ్ళు పోలీసుని టార్గెట్ చేస్తున్నారు. పోలీసుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే పోలీసుల్ని బెదిరించడం, భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం. అంబటి రాంబాబు పిచ్చోడై పట్టాపురం సిఐ మీదకి ఎగబడ్డా వెనక స్ట్రాటజీ, ఆ వ్యూహం అన్నమాట. అంబటి రాంబాబు పిచ్చోడై ఎస్పీ మణికంఠ అని అంతు తేలుస్తా అన్నాడా? బ్యారికేడ్లు ఎత్తాడు పోలీసులు. అంతా ఏది? ఒక వ్యూహంగా. ఇప్పుడు విడుదల రజని చిలకలూరిపేట సిఐ మీదకి ఎందుకు ఎగబడింది? లోపల వెహికల్లోనేమో వాడిని దాచిపెట్టింది ఆ నిందితుడు రామకృష్ణని. సిఐని అసలు లోపలికి రానిట్టల్లా. డోంట్ టచ్ మై కార్, ముట్టుకోనివ్వలేదు అసలు. డోంట్ టచ్ మై కార్ అంటుంది. ఏంటి అసలు? ఇప్పుడు నిన్ను కాదు కదా ఆయన టచ్ చేసింది, నీ కార్ను కూడా టచ్ చేయకూడదా? అంటే డోంట్ టచ్ మీ అంటే అది వేరు. నువ్వు మహిళ, మరి నిన్ను అంటుకునే హక్కు ఆయనకి లేదని నువ్వు అనొచ్చు. డోంట్ టచ్ మై కార్ అంటే నీ కారులో బాంబులు ఉంటాయి, టచ్ చేయకూడదా? ఆయన పోలీసా కాదా? అసలు అదే కారణం. ఏది? జగన్మోహన్ రెడ్డి సప్త సముద్రాల అవతలున్న లాక్కొస్తా సుబ్బారాయుడు అంటాడు, మీ బట్టలోడ తీసి కొడతానంటాడు. ఆ రోజే జగన్ మీద గనక కేసు పెట్టుంటే వీళ్ళందరి నోళ్ళు ఇట్లా పెట్టరేగాయా? అంటే ఎవరిది తప్పు? తప్పెవరిది చెప్పు, నువ్వు చెప్పు. ఇప్పుడు ఆ తప్పులు సరి చేసుకుంటే తప్ప ఈ తప్పుదారి పట్టిన వాళ్ళని సరైన దారిలోకి తెచ్చే అవకాశం లేదు. ఓకే, చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.